Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. Alcara Water Solution. Solution for hot water problems. Contact 9399906356. ఎన్నో పాటలు రాశారు. తర్వాత మీ పాటలు ఎన్నో కొన్ని ప్రచురణయ్యాయి, జనంలోకి వెళ్ళిపోయాయి. అంతేకాకుండా ఈ తెలంగాణ మలి ఉద్యమంలో దృష్టిలో పెట్టుకొని అనేక మంది రాసిన పాటలన్నీ కూడా ఒక పెద్ద మహాగ్రంథం, ఇంత పెద్ద పుస్తకాన్ని తీసుకొచ్చి ఆ పాటలన్నీ కూడా మీరు అక్షరబద్ధం చేశారు. దానికి నిప్పుల వాగుని పేరు పెట్టారు కదా, ఆ పేరు ఎందుకు పెట్టారు? ఈ పుస్తకం ఎందుకు తీసుకొచ్చారు? అమ్మని, ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒక చిన్న పోయం చదవచ్చా? హాయిగా. ఈ కవిత శీర్షిక బొట్టు. బొట్టు బొట్టు మొన్న 21 ప్రపంచ మాతృభాష దినోత్సవం జరిగింది. యానమని అక్షరయానమని అంత తల్లులే, అందరు అమ్మలే, అందరు అక్కలే, అందరు చెల్లెళ్ళే గుజ్జుగుచ్చుకొని అంటే గుమిగూడి అది నిర్వహిస్తారు. దానికి అధ్యక్షురాలుగా వ్యవస్థాపకురాలు కూడా అయినంపూడి శ్రీలక్ష్మి ఉన్నది. అన్న, మీకు ఈ సంవత్సరం పంపకవి పేరు మీద స్వర్ణకంకణ ధారణ సిహెచ్ విద్యాసాగర్ రావు గారి చేతుల మీదుగా అంగీకరిస్తారా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఒక మాట అంటది, అన్న పాట పాడని అంటున్నావు, పాట పాడనని అందరూ బెదిరిస్తున్నావు, పాట పాడనని మాటతోటి కూడా ఏం చేసినావో లోకమంతా చూసింది. కానీ ఇక్కడ కొద్దిగా చిన్న పరీక్ష పెడతా నేను. వచన కవిత్వము నువ్వు రాస్తావని అంటున్నారు. ఈ వచనములో ఒక్క పోయము మా అమ్మల తరపున చెప్తామన్నారు. 10 రోజులు ఆలోచించిన ఏం రాస్తానమ్మా చూద్దాంలే అని చిన్నప్పటి నుంచి నన్ను వెంబడిస్తున్న ఒక వేదన ఉంటుంది. బొట్టును నానా మతాలు చాలా తిరస్కారాలు చేసి మాట్లాడుతూ బొట్టు, కన్నీటి బొట్టు చాలా ఉన్నాయి కదా. ఆ బొట్టుకు ఎందుకో నిర్వచనం చెప్పాలనిపించింది. ఆ అమ్మల ఆస్తి కదా, నా దేశానికి పెద్ద దిక్చూచి కూడా కదా, పొద్దుపడుపు కదా, నా దేశపు పొద్దుపడుపు కదా మా అమ్మలు పెట్టుకునే బొట్టు. తూర్పు సింధూరపు అంటారు కదా. అట్లా ఈ బొట్టును ఆ అమ్మలకు కృతజ్ఞతాపూర్వకంగా కన్నందుకు ఆ అమ్మకు, మా అమ్మకు కూడా, ఈ మా అమ్మలకు మా అమ్మకు కలిపిన బొట్టు. అల్లన తూర్పు దిక్కు వచనం లేదు, అందుకే తూర్పు సింధూరపు అన్నా కదా నేను. అల్లన తూర్పు దిక్కు బల్లున తెల్లవారంగా వేకువమ్మ తన కనురెప్పలను విప్పారుస్తూ లోకమంతటా వెలుగులను వెదజల్లుతున్న వేళ అదిగదిగో స్వర్ణమయూకము భూతలాన్ని ముద్దాడుతున్నప్పుడు ప్రకృతి మాత తన పొత్తిళ్లలోకి ఎత్తుకున్నది పొద్దుపడుపు. ప్రకృతి మాత తన పొత్తిళ్లలోకి ఎత్తుకున్న పొద్దుపడుపు. ఆ పొద్దుపడుపునే మాయమ్మ తన నుదుట బొట్టుగా పెట్టుకున్నదేమో. ఆ పొద్దుపడుపునే మాయమ్మ తన నుదుట బొట్టుగా పెట్టుకున్నదేమో. ఆదిమ కాలము నుంచి ఆధునిక యుగం వరకు, ఆదిమ కాలము నుంచి ఆధునికపు యుగం వరకు కొత్తగా కొని తెచ్చుకున్నది కాదు బొట్టు. మా అమ్మ పైన బొట్టు కొత్తగా కొని తెచ్చుకున్నది కాదు బొట్టు. మా అమ్మ పైన బొట్టు. లోకం మీదికి ఆదిత్యుని అశ్వాల పరుగుల సవ్వడులు, నురగలు గక్కుతూ పరుగులెత్తుతున్న తురంగములు మా అమ్మకు శరణాగతి చెప్పుతూ సేదతీరుతున్న వేళ. మా అమ్మకు శరణాగతి చెప్పుతూ సేదతీరుతున్న వేళ నిద్రావస్థలోని ప్రాణికోటి గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి దిగంతాలకు దివిటీలయ్య వేళ. దిక్కులకు దిగుదిగంతాలకు దివిటీలయ్య వేళ. పుడమి తల్లి పురిటి నొప్పులు పడుతున్నప్పుడు, నా పుడమి తల్లి పురిటి నొప్పులు పడుతున్నప్పుడు చిందిన నెత్తుటి చిత్తడిలో మొలకెత్తిన మొక్కను కవిలోకపు దిక్కును. చిందిన నెత్తుటి చిత్తడిలో మొలకెత్తిన మొక్కను కవిలోకపు దిక్కును. ఒక దిక్కున
వేల కొలది గబ్బిలాల గుంపులు, ఒక దిక్కున వేల కొలది గబ్బిలాల గుంపులు నా నేల వటవృక్షాల పైన వాలి తలకిందులుగా తపస్సు చేస్తూ, తలకిందులుగా తపస్సు చేసి నా దేశమాత నుదుట సింధూరాన్ని చెరిపెయ్యాలని చూసిన, మరొక దిక్కున శ్వేతభూతాలు గగ్గోలెత్తుతూ మా అమ్మల బొట్టును హరించాలని చూచిన, దీపాలను ఆర్పాలనుకున్న శలభాల తీరుగా, ఇప్పుడు నిర్వచనం చెప్తున్నా మీకు, దీపాలను ఆర్పాలనుకున్న శలభాల తీరుగా రెక్కలు గాలిపోయి నేల మీద తూలి పడడమే తప్ప నా అమ్మ పాదధూళికి సైతం, నా అమ్మ పాదధూళికి సైతం సాటిరాని యుద్ధ కాలాలు ఎన్నెన్నో, నా అమ్మ పాదధూళికి సాటిరాని యుద్ధ కాలాలు ఎన్నెన్నో, కాలము కత్తుల వంతెన పైన నా నేలను గెలవడం ఎవ్వరి తరం కాదు, కాదు నా నేలను గెలవడం ఎవ్వడి తరం. నా అమ్మ ఒడికి, నా అమ్మ ఒడికి గర్భగుడికి రక్షణ కవచాలుగా బహువచనాలు, బహుజనాలకు ఉపమానమా కావచ్చు. అటు బహుజనాలకే కాదు, ఇక్కడ వేల భాషలున్నాయి. బహువాచకాలకు, వాచకం అంటే భాష కదా, బహువచనాలకు అన్నారు కదా, అందుకోసం అటొత్తది ఇటు శ్లేష ఉంటది. నా అమ్మ వడికి గర్భగుడికి, గర్భగుడి కంటే ఆ గుడి, మా అమ్మ గర్భం కూడా గుడే కదా, నన్ను కన్నా ఆ గుడిని మించే గుడి. అవును, తొలి గుడి అదే కదా, అదే కదా. మా అమ్మ బడికి గర్భగుడికి రక్షణ కవచాలుగా బహువచనాలు, భిన్నత్వాలు ఎన్నున్నా ఏకత్వమే మా తత్వమని వెలుగెత్తి చాటుతుంది బొట్టు. భిన్నత్వాలు ఎన్నున్నా ఏకత్వమే మా తత్వమని వెలుగెత్తి చాటుతుంది బొట్టు. ఏకోన్ముఖమై వెలుగుతుంది, వెలుగెత్తి చాటుతుంది, ఏకోన్ముఖమై వెలుగుతోంది, వెలుగెత్తి చాటుతుంది బొట్టు. అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది బొట్టు. ఇది వచన కవిత్వం. నిన్నగాక మొన్న 21 నాడు ఆవిష్కరించడం ఈ పోయము ఏ అదృష్టము. ప్రతి నిప్పులవాగు మొత్తం సంకలనం తీసుకొచ్చారు సంపాదకత్వం. అక్కడికే వస్తున్నాను. మనిషి అనేక రూపాలుగా రూపాంతరం చెంది అవనీతలమంతా విస్తరించాడు. మనిషి అనేక అవతారాల రూపేణ ప్రపంచమంతా పరుడవిల్లిండు. మనిషి లక్షల కొలది ఆలోచనలతో, ఒక మాట అంటారు చెప్పాలి, లక్ష్యము ఒక మనిషికి ఒక్క కలపు చిరాచుక్క లక్షల మెదళ్లను కదిలించిందంటారు కదా. అది కూడా ఒక మనవి తెంపి చెప్తున్నాను దాన్ని. అదే ఒక్క మీ దరిద్రపు సిరాసుక్క కోట్ల మెదళ్లను విధ్వము చేసి యుగాలు 4 యుగాలుగా బానిసలుగానే ఉంచుతున్నది ఆ సిరాసుక్కనే. అది మీరు మర్చిపోతున్నారు. వాటి నుంచి వాటిని పగులగొట్టుకొని వచ్చిన కళాలు కంఠాలు ఆ రీతిగా వాటినంతటి నిన్న తెలంగాణ చరిత్రకు, తెలంగాణ చరిత్ర గతికి నిర్మాతలైన ఆ కావ్యలను, ఆ పాటలను, మాటలను, వచన కవితాలను ముప్పురిగా దేవాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ చెయ్యాలి. ఒక పెద్ద దరిద్రం ఏంటంటే, ఏ పాటతో అధికారంలోకి వచ్చారు, ఏ పాటతో అధికార దర్భాన్ని అనుభవించి తలతిక్కతనానికి వచ్చి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి బిడ్డ, మీ జీవితకాలం మర్చిపోలేని ఒక కాలజ్ఞానం చెప్తున్నా మీకు. తనది కాని వస్తువు ఏదైనా కానీ నాన్న, తనది కాని ఈ సృష్టిలో, ఈ లోకములో తనది కాని వస్తువు ఏదైనా కానీ ఒకానొక రోజు మీకు తలవంపులు తెచ్చి పెడుతుంది. నిన్నగాక ఒక మాట వచ్చింది, దాన్ని కూడా ఇక్కడ పంచుకుంటున్నా మీతోటి. రోజు మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళంతా మీ చుట్టాలు కాదు. దూరం ఎంతైతేనేమి, దూరంగా ఎంత దూరంగా ఉంటేనేమి, మీ గుండె సవ్వడిని వింటున్న వాళ్ళు మాత్రమే మీ చుట్టాలు.
అట్లా నా గుండె సవ్వడిని విన్నయి పాటలు, ఆ పాటల గుండె సవ్వడులను విన్నది నేను. అంత ప్రాణం ఆ పాట అంటే. అవన్నీ కలిపి ఒక సంకలనంగా తీసుకొచ్చి అందుకోసం రాజ్యము చెయ్యలేని పని మొత్తుకున్న నాన్న పెద్ద కావ్యం ఇది కాదు, నేను తెచ్చిన కావ్యం ఇంకోటి కూడా ఉన్నది. పెద్ద దరిద్రాలు ఉన్నాయి ఇక్కడ చెప్పితే వద్దు, వాటిని వదిలేద్దాం, ఎడిట్ చేసుకుందాం. ఎందుకో ఈ పాటలను రాశీభూతం చేయాలనుకున్నాను, కానీ నా స్తోమత సరిపోతుందా అని. ఇప్పుడు ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఏం చేస్తావురా తెలంగాణ వదిలేసింది కదా నిన్ను దిక్కుమాలినోడా అని ఎక్కిరించిన వాళ్ళని చూశాను. 7 ఏళ్ళు నన్ను హేళన చేసిన వాళ్ళని చూశాను. అందుకోసం మౌనం 7 ఏళ్ళు. మౌనం అంగీకారము ఓటమి అనుకుంటారు. మౌనంలో తపస్సు ఉంటుంది కదా, ధ్యానం కాదు ఉంటుంది కదా. బిడ్డా, మౌనము అంగీకారం కాదు. మీ కపాలాలు పగులగొట్టే అర్ధాంగీకారము కూడా ఇంకా నేను ఓడిపోలేదురా అని చెప్పిన నిష్ట కూడా ఉంటుంది ఆ మౌనములో. అది పుష్టి కలిగించింది. ఏదో అమ్మ సేవలో బతకాలి. ఈ అనాథ శిశువును ఆకాశానికి ఎత్తింది కవిత్వం. ఈ అనామకునికి చిరునామైంది అక్షరం. దాని రుణము తీర్చుకునే తందుకు ఏదన్నా చెయ్యాలి. ఈ గాలి తిరుగుళ్ళు, ఈ గాలివాటాలు అన్న నేపథ్యము నుంచి ఈ కవిత్వమే చనిపోవాలనుకున్న నన్ను, ఈ కవిత్వమే పూట గడువని నన్ను, ఈ కవిత్వమే దిక్కుమాలినోడ అని వెక్కిరించ కాలాన్ని కూడా ధిక్కరించేలా చేసింది ఈ కవిత్వమే కదా. ఈ అక్షరము తీసి పక్కన పెడితే నాకు దిక్కెవ్వరు. ఇప్పుడు కూడా నేను అనాథ శిశువునే తండ్రి, ఇప్పుడు కూడా నేను అనామకున్నే తండ్రి, ఇప్పుడు కూడా నేను అనాథనే తండ్రి. నా అమ్మ ఉన్నంత వరకు నాకు ఇక్కడ ఒక్కటి కూడా ఉన్నది. నాన్న చిన్న తత్వాన్ని చెప్తా. ఈ లోకం మీద తనదంటూ ఏమీ లేదు, కానీ ఆలోచించిన నాడు తనది కాదంటూ కూడా, తనది కానిది కూడా ఏం లేదు. అన్నీ తానే, కాదంటే కాదు, అవునంటే అవును, అంతే. లేదంటే లేదు, అవునంటే వద్దనుకుంటే ఈ లోకం మీద తనదంటూ ఏది లేదు, అవుననుకుంటే కావాలనుకుంటే మాత్రం అన్నీ ఈ లోకం అంతా తనదే. అన్నీ నీవే. అలాగని ఎదిగి నా అమ్మకు శరణాగతి చెప్పాలి. ఆ సాహిత్యాన్ని ఒక భండాగారంగా ఒక 12 సంవత్సరాలు ఇక్కడ పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు. వాడు నిర్నాల కిషోరు, నేను తేవాలనుకున్నాం. వెంకట ఒక వెంకన్న ఉండేది, సబ్బండ వెంకన్న అని. వీళ్ళందరూ ఒకటి అనుకున్నాం. ఇంకా చాలా మంది ఉండరు. వాడు ఒక మాట చెప్పాలి. మునుము అని ఒక పుస్తకం తెచ్చినాం దీని ముందు. మునుము మునుము అంటే అర్థం, అంటే మునుము అంటే నాటేసేటప్పుడు ఇట్లా పడతారు బారులుగా, ఒక లెక్క ఉంటుంది. ఇది ఇది ఉంది కదా, ఇగో ఇది మునుము, ఇగో ఇది ఒక పారాగ్రాఫ్ ఉంది కదా, ఇది దీన్ని మునుము అంటారు వాళ్ళు. ఇగో చేతికి అందినంత వరకు వాళ్ళు నాటే అంటే కోత కూడా మునుము. ఇది ప్రాథమికమని, తల్లి వేరని, మూలము, మూలమని, ప్రారంభమని. ఈ మునుమని ఒక పుస్తకం తెచ్చాం. ఆ మునుమును తెచ్చింది కూడా అందశ్రీ. పాపము సిద్దిపేట వాళ్ళు కదా, సిద్దిపేట అంటే అంత వాళ్ళే తెచ్చిండ్రు కదా. పాపం సిద్దిపేట వాళ్ళే తెలంగాణ తెచ్చిండ్రు, సిద్దిపేట వాళ్ళనే పొద్దుపొడిచేలా చేసిండ్రు, సిద్దిపేట వాళ్ళే అన్ని సాహిత్యాలు కూడా వాళ్ళే సృష్టించరు, సిద్దిపేట వాళ్ళే పాటలు రాసిరు, సిద్దిపేటలో పుస్తకాలు వేసిరు, సిద్దిపేట సారే తెలంగాణను తెచ్చి మాకు బుచ్చమేసి. మీ తెలంగాణకే, మా తెలంగాణ మొత్తం మీ సిద్దిపేటకే భిక్ష పెట్టింది నా తెలంగాణ. సో మునుము తీసుకొచ్చారు దీనికి. మునుము తీసుకొచ్చిన దీని ముందు వాళ్ళకు కూడా చెప్పిన, నాతోటి పైసలు తీసుకున్నాడు నేను వాని కింద పనిచేసినట్టు నన్ను సంపాదకీయం లేస్తాడు. అది ఒక నవ్వొస్తుంది. అరే సిద్దిపేటలకు రోగమారా, దుమ్దాం తీసుకొత్తి వాడు నాదనే, పుస్తకం తీసుకొస్తే ఇది నువ్వు నాదంటివి, తెలంగాణ ఉద్యమము రచయితల వెతిక తెచ్చే అది నాదని ఒకడేం బంధు పెట్టుమని. ఏందిరా ఈ దరిద్రం సిద్దిపేటకు. అందుకోసం అది సిద్దిపేట కాదు, వారి దొంగల దొడ్డి, మీ దొంగల దొడ్డికో దండము, మీకో దండము అని అందులో నుంచి ఇది పుట్టిందా ఈ నిప్పుల వాగు. ఆ నిప్పుల వాగు అక్కడి నుంచి తెచ్చి 12 ఏళ్ళుగా ఎవ్వడు ఏ పిల్లగాడు ఎదురొస్తే మీరు వాడిన పాటలు ఏండ్రా, ఏ పెద్ద మనిషి ఎదురొస్తే మీరు పాడిన పాటలు వాళ్ళకు శరణాగతి పాదాలకు నమస్కారం చేసి. అటు ఆ పిల్లగాడు కూడా వాడు నారాయణ రెడ్డి దాశరథి పాటలు కూడా ఉన్నాయి.
ఉన్నాయి అన్ని నీకు ఉద్దాల హనుమంతు ఇందులో 100 సంవత్సరాల పాటలు ఉంటాయి. 100 సంవత్సరాల తెలంగాణ ఔనిత్యం ఉంటుంది. లెక్క 75 సంవత్సరాలు పెట్టినా కానీ ఒక 100 ఏళ్ల కాలం, ఒక శతాబ్ద కాలము ఇతివృత్తం ఉంటుంది అందులో. ఎందుకు నాన్న 2500 సంవత్సరాలది పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి ఆలుని గాదా సప్తశతికి ఆయుబులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోనన్నప్పుడు 2500 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది నాన్న. ఈ పాటను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఐ డ్రీము నుంచి ప్రతి తెలంగాణ పౌరుడు, ప్రతి తెలంగాణే కాదు తెలుగు నేలంతా ఈ పరిపూర్ణమైన గీతాన్ని వినాలన్న ఒక తలంపుతోటే చెప్తున్నాను. జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. ఇక్కడ మార్చిన ఒరిజినల్గా ఎవరు జిల్లాలు పెడితే ఆ జిల్లాలు పెట్టదలుచుకోలేదు కావున పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి ఆలుని గాదా సప్తశతికి ఆయువులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన జై తెలంగాణ. ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగుల తొలి ప్రజాకవి పాలకురికి సోమన్న, రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి కవిరాజై వెలిగదిచల కంచల్ర గోపన్న, జై తెలంగాణ జై జై తెలంగాణ. కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి మల్లినాథ సూరి మా మెతుకు సీమ గన్న బిడ్డ ధూళికట్ట నేలినట్టి బౌద్ధానిక బంధువతడు దిగ్నాగుని గన్న నేల ధిక్కారమే జన్మహక్కు, జై తెలంగాణ. ఈ దిగ్నాగుడు ఎవరు తండ్రి? భాష కాళిదాస భవభూతి దిగ్నాగులకు ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి భట్టునకు మోడ్పు కై ఘటించని విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పోక్షం రాస్తూ ఉన్నాడు. ఆయనలో రాసిన తండ్రి. అయితే ఇందులో ఒక మాట చెప్పాలి. మేఘ సందేశములో కాళిదాసు తన మేఘాన్ని కాళేశ్వరుణ్ణి దర్శించడానికి పోయినప్పుడు మేఘమా అక్కడ మునుల గుట్టుంటది, కోటిలింగాల పక్కన జానపదులు మునుల గుట్ట అంటారు. ఆ మునుల గుట్ట ఎవరి వారి పేరు వల్ల వచ్చింది? ఈ దిగ్నాగుడు నివాస స్థలం అది. అందుకే విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పోక్షం రాస్తూ పూర్వ కవులకి ఆయన నమస్కరించుకుంటూ భాష కాళిదాస భవభూతి దిగ్నాగులకు ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి భట్టునకు మోడ్పు కై ఘటించని నమస్కరించి కల్పోక్షం ప్రారంభించారు. నేను అలాగనే కాళిదాసు కావ్యములో మేఘమ అక్కడ దిగ్నాగుడు అనే ఒక బౌద్ధ భిక్షువు ఉంటాడు. వాణ్ణి తో తలపడడం మన వశం కాకపోవచ్చు. ఆ మేఘమ ఆ మునుల గుట్టను వైదొలిగి ఇటు బొమ్మని మేఘ సందేశములో దిగ్నాగుని కోసం విన్నప్పుడు నా ఒళ్ళంతా పులకరించింది. అందుకోసం కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి మల్లినాథ సూరి మల్లినాథ సూరి మా మెతుకు చీమ గన్న బిడ్డ ధూళికట్ట నేలినట్టి బౌద్ధానిక బంధువతడు దిగ్నాగుని గన్న నేల ధిక్కారమే జన్మ హక్కు, జై తెలంగాణ. పోతనది పురిటిగడ్డ, వీళ్ళకు తెలిసింది 4వ చరణం. పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగె చార్మినారు, జై తెలంగాణ. రాచకొండ ఏలుబడిగా రంజిల్లిన రేచల్రా సర్వజ్ఞ సింగభూపాలుని బంగారు భూమి. రాచకొండ ఏలుబడిగా అంటే మా అయ్య పోతనామాత్యుడు కొలువున్న రాచకొండ. నేను అంకితం ఇవ్వనని భాగవతానన్నాడు. పోతన 2 కావ్యాలను వీరభద్ర విజయం, భోగిని దండం అంకితాలిచ్చాడు. 3వ కావ్యమైన భాగవతాన్ని మాత్రమే ఇవ్వనన్నాడు. రాచకొండ ఏలుబడిగా రంజిల్లిన రేచల్ర సర్వజ్ఞ సింగభూపాలుని బంగారు భూమి, వాణి నా రాణి అంటూ నినదించిన కవికుల రవి, పిల్లల మర్రి పినవీరభద్రుడు మాలో రుద్రుడు, జై తెలంగాణ జై జై తెలంగాణ. సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ ఊరూర పాటలైన
మీరసాబు వీరగాథ, మా ముఖ్యమంత్రి ఉంచిన పాలమూరు గడ్డ, సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ, దండు నడిపే పాలమూరు పండుగోళ్ళ సాయన్న, జై తెలంగాణ, కవిగాయక వైతాళిక కలలామంజీరాలు, డప్పు డమురుకము డక్కి శారద స్వరనాదాలు. తండ్రులో ఇది నిజమైన కవిత్వం. అటు ఇటు ఇటు అటు కాదు, ఒరిజినల్గా చెప్తున్నా. కవిగాయక వైతాళిక కలలామంజీరాలు, డప్పు డమురుకము డక్కి శారద స్వరనాదాలు, పల్లవుల చిరుజల్లుల ప్రతివుల్లము రంజిల్లగా అనునిత్యము నీ గానము, అమ్మ నీవే మా ప్రాణం, జై తెలంగాణ. జానపద జనజీవన జాబలీలు జాలుబార, జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర, వేల కొలదిగా వీరులు నేలవరిగిపోతేనేమి, తరుగనిది నీ త్యాగం, మరువనిది శమయాగం. ఈ రెండు చరణాలను తలకిందులు చేసి నేను రాచిన ఆత్మవంచనగా రెండు చరణాల పంక్తులు రెండు రెండు తీసి ఒక్కటి చేసినరే కానీ ఆ ఒక్కటి కాదు, ఒరిజినల్గా ఇవి రెండు చరణాలు వేరు వేరు. తరుగనిది నీ త్యాగం, మరువనిది శమయాగం, జై తెలంగాణ. ఈ చరణం ఇప్పుడు జనాలు వినాలే. ఈ చరణం పెట్టాలని గవర్నమెంట్ కూడా చెప్తున్నాను. అక్కడ ఫస్ట్ చరణాన్ని, ఈ చరణాన్ని సమ్మక్కలు సారక్కలు అనే చరణాన్ని పెట్టాలి. లేకపోతే పంపన సమ్మక్క సారక్క సారక్కలు ఇప్పుడు చెప్పబోతున్నది వినండి. బడుల గుడులతో పల్లెల వడలు పులకరించాలి, విరిసే జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి, తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మ వెలగాలి, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సిరివెలుగులే విరజిమ్మే సింగరేణి బంగారం. అందరికి ఇదే తెలిసింది కదా, ఒరిజినల్ కాదు ఇది. ఒరిజినల్ ఏముంటుందో చూడండి. బొగ్గును నల్ల బంగారం అంటమా, బంగారం అంటమా? మా సారుకు బంగారం దయ్యం పట్టింది, అందుకోసం బంగారం బంగారం అని నా జాతినంత 10 ఏళ్ళు కంగారెత్తిచ్చిండు. ఒరిజినల్ ఏమంటారో కవికి తప్ప కవి కాని వానికి ఏం తెలుస్తుంది? సిరివెలుగులు జిమ్మే సింగరేని నల్ల బంగారం, అనువనువున కనిజాలే నీ తనువున సింగ. నీ తనువుకు కాదు, నీ తనువున అంటే భూతలం కూడా వస్తుంది కదా, నీ తనువుకు అంటే ఏకవచనం వస్తుంది కదా. అది కూడా మీరు బాగా చదువుకున్న వాళ్ళు చెప్పలేను. సిరివెలుగులు జిమ్మె సింగరేని నల్ల బంగారం, అనువనువున కనిజాలే నీ తనువున సింగారం, సహజమైన వనసంపద చక్కనైన పువ్వుల పొద, సిరులు పండే సారమున్న మాగానమే కథ నీయద, జై తెలంగాణ, జై జయ తెలంగాణ. ఇక్కడ చూడు, గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా. సారుకు తొందర ఎక్కువ కదా, ఆదుర్తం ఎక్కువ కదా. అందరిలో నేనే వచ్చిన తర్వాత పొద్దు వడిచింది అనుకోవాలి కదా. కర్నూలు తూములు వలగొట్టి బీళ్ళకు కాలువలు మలిపినట్టు తత్తరపాటు తత్వమే తప్ప సహజతత్వం కాదు. సహజతత్వం ఏంది అంటే నీళ్లకు నేల తడుతుంది కదా, శినుకులకు తనవంత తడుతుంది కదా. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మా గానాల్లో పసిడి సిరులు బండంగా. సంస్కృతము ఒక తాడొచ్చింది కదా, మళ్ళా పునరావృత దోషమొద్దని ఇది నేనే మార్చుకున్నాను. ఇది చాలాసార్లు ఈ గీతాన్ని సవరణ చేసుకున్నాను. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు బండంగా. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు బండల ఒరిజినల్. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, రాచరికం. కానీ ఇప్పుడు జరిగిన పరిణామ క్రమములో ఎవ్వడు ఏలు పెట్టకుండా మార్చిన లాస్టు పంక్తి ఏంటంటే, గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు బండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు బండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు బండాలి. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ,
జై జై తెలంగాణ. ఇది తెలంగాణమే కాకుండా తెలంగాణము కూడా కాదు, త్రిలింగానం కూడా, త్రిలింగ పీఠం కదా. త్రిలింగానము కూడా. అవును, తెలంగాణమే కాదు, త్రిలింగం కదా మొత్తం. గోదావరి కృష్ణమ్మలు త్రిలింగాల గానం చేసిన నేల నాది. అవును, శ్రీశైలం మొత్తం త్రిలింగం కదా. ఇది త్రిలింగమే తెలుంగై తెలుగు తెలుగై తెలుగు తెనుగైంది కదా. మరి ఎవరు చెప్పాలి వీళ్ళకు? నేనేం గొడ్ల కాసినోన్నైతి, నేనేం అనాథ కొడుకునైతి, నేను అక్కరకు రానోన్నైతి. ఓ ఇక్కడ మా వాళ్ళు ఏతులు ఇవ్వేనారా అంటే, ఓరిని తల్లి ఇంటికాడ ఇంకా మస్తున్నాయిరా అనే నేపథ్యాలు. కాబట్టి సత్యం. భవిష్యత్తులో మీరు ఇంకేం చేయబోతున్నారు సార్? మీ చేతిలో ఉండే కార్యక్రమాలు ఏంటి? యజ్ఞాలు ఏదైతే ఈ సంకల్పం ఏం చేయాలనుకుంటున్నారు? పెద్ద సంకల్పం ఏమైనా ఉందా? నేను ఈ పదము ఇది చేయడానికి బలమైన కారణం ఉన్నది. నాకు కొప్పార కవుల దిక్సూచన ఉన్నది, తిరుపతి వెంకట కవుల తిరిగే తత్వం ఉన్నది, రామకృష్ణ కవుల ధిక్కారం ఉన్నది, మా శ్రీపాద శితప్రజ్ఞత ఉన్నది, మా పోతన పుట్టిన నేల మీద పుట్టిన కాబట్టి పోరాట జీవగడ్డగా పోతుగడ్డగా నా చిరునామై కూసున్నది. అది నేను ఉట్టిగా బతుకుతాను, తన్ని తాట తీస్తుంది నన్నది. నేను ఏది కట్టుబడి ఉన్నానో బతుకంత కట్టుబడే ఉండాలి కూడా, ఉంట కూడా అని. మాటకు కట్టుబడి ఉంటారు, పాటకు కట్టుబడి ఉంటారు, దేనికైనా కట్టుబడి ఉంటారు. ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా మీరు అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఒక కృతజ్ఞతాపూర్వమైనది ఒక్కటి చెప్తాను. నేను ఈ 7 ఏళ్ల మౌనం తర్వాత ఏదన్నా చేయాలనుకున్నప్పుడు నా ముందటున్నది నన్ను తానై నన్ను నడుపుతున్నది కవిత్వమే కావున దానికి గుడి కట్టాలనుకున్నాను. నేను జనాలకు ఒడిగట్టి ఓట్లాడుకొని రాజకీయాలకు వచ్చి అంత రంకు రాజకీయాలు చేసిండ్రు కదా దిక్కుమాలిన. నేను కూడా ఒడిగట్టి నా అమ్మ అక్షరాలకు పొత్తములని గుడి కట్టాలనుకున్నాను. పొత్తములుగా సౌందర్య లహరిని మొట్టమొదటి పుస్తకంగా తెచ్చాను. అది దేవడానికి అరంగేట్రం అని ఒక వాక్యము నన్ను ఎప్పుడు ఎందడిచేది. భరతనాట్యం క్లాసికల్ నాట్యానికి ప్రారంభం అరంగేట్రం. అది అరవం నుంచి వచ్చింది కాదు, అరంగేట్రం. నా తెలుగు తల్లి బొడ్డుతాడు పదం ఏందో తెలుసా? రంగప్రవేశం. అవును, అంటే రంగప్రవేశం అంటారు దాన్ని. ఈ రంగప్రవేశం అని అగ్రజుడు 4 వేదాలు చదివి మహాసోమయాజి కొడుకైన పప్పు వేణుగోపాలరావు శ్రీశక్రోపాసకుడిగా ప్రపంచ పటాన్నంతా భరతనాట్య శాస్త్రాన్ని నేర్పినవాడు. నాకంటే ముందు నా అమ్మగన్న కొడుకు నాకు అమ్మ అన్న మాటగా సౌందర్య లహరిని మొట్టమొదటి పుస్తకంగా తెచ్చి మా అమ్మకు సమర్పించుకున్నప్పుడు అందులో 100 శ్లోకాలు ఉన్నాయి. అది వచ్చినప్పుడు నా దేహమంతా కంపరము జలధరింపు. అమ్మ పెక్కిలిస్తే నన్ను శ్లోకానికి ఒక పుస్తకం వేసి మా అమ్మ పాదాలకు సమర్పించాలని 100 పుస్తకాలు తేవాలని. 100 పుస్తకాలు. ఏ పుస్తకాలు అవి ఏదో జో అచ్యుతానంద జో ముకుంద పుస్తకాలు కాదు, రవ్వలు రాల్చ పుస్తకాలు. వర్ణాశ్రమ ధర్మం మీద ఒక పుస్తకం తెస్తున్నా. వర్ణాశ్రమ ధర్మం పుట్టుక, దాని పరివ్యాప్తి, అది చేసిన విధ్వంసం, అది చేసిన నా జాతికి ఏదన్నా మేలున్నదా? దాన్ని రంగప్రవేశం ఏంటి దాని పేరు? ఆ ఆర్టికల్ పేరు పప్పువారు రాసిన పుస్తకానికి మా కుప్ప వెంకటకృష్ణ సారు దత్తూరు విద్యాపీఠం మైసూరు దత్తపీఠ అధిపతులు ఆ తండ్రి దానికి ముందు మాట రాశాడు. ఆ రీతిగా ఆ పుస్తకం నుంచి ఒక్కొక్క పుస్తకం తేవాలనుకున్నాను. 2 పుస్తకాలు తెచ్చాను. ఆ పుస్తకం భాగములనే నిప్పుల వాగు దేవడానికి నా నిప్పును కుప్పలుగా నన్ను లావాగా నా అగ్నిపర్వతాన్ని పగులగొట్టిన వాళ్ళదల్లా తెలంగాణ ఉద్యమ కాలం. అరే ఏ పాటతోటి ఉద్యమములకు అధికారములకు వస్తారో ఆ పాటను అవమానిస్తారేందిరా, నన్ను అవమానించిండ్రు పో ఊరుకున్నా, నా అమ్మను కూడా అవమానిస్తారా అని ఎత్తిన చిర్రెత్తిన గంటము ఎక్కుపెట్టి ఏం చేసిందో నేను నేను అటు పోను. మళ్ళీ భవిష్యత్ ప్రణాళిక అలా వచ్చినప్పుడు నాకు ఈ స్థితి కలిగియడానికి
కళాజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ అనాలి. అక్కడ మిస్మి అని ఒక పత్రిక ఉంటుంది. ఆ పత్రికకి ఎడిటర్ అని వల్లభనేని అశ్విని కుమార్. ఈ మిస్మిలనే వచ్చిన వ్యాసం అది రంగ ప్రవేశం అని. అది చదివి నాకు నిద్ర రాలే. నేను అప్పుడే ఆ పరుగు పెట్టి అన్న ఈ వ్యాసం రాసి నేను ఎక్కడ ఉంటాడు, వరే వాడు అమెరికాలో ఉంటారా, దొరకడరా, ఏమైనా పిచ్చాని ఇక్కడ అమెరికాకు పోదాంపా అన్న. ఎందుకు, నేను ఏం చేయాలనుకున్న దానికి ఈయన ఒక్కడే నాకు కనబడ్డాడు. అలా నేను ఆయనతో కనబడడమే కాదు, ఆయన 7 గంటలు ఇలా కాలు మీద కాలేసి నా ముఖం మీద ఇట్లా తింపుతుంటే ఇక్కడనే టూరిజం ప్లాజాలో అదే కారు చూసుకున్న నేపథ్యం నా కపాలపు జ్ఞాన నిధిని పగులగొడితే ఆ పుస్తకం రేవడానికి నా ముందట నా ముఖం మీద పాదం మోపిన మా అన్న కథానంతరము లేచి ఇట్లా చుట్టూ తిరిగి పెద్ద బోను పగులగొట్టిన సింహములాగా చుట్టూ తిరిగి వారి నిన్ను 7 గంటలు 6 గంటలు కూర్చుండబెట్టి నీ ముఖం మీద పాదం ఇసిరిన ఇంత కదలని ఈ స్థితప్రజ్ఞత, నువ్వు అహంకారం అంటారు కదరా, నిన్ను అహంకారిని అంటావు, ఇంత కదలని తనము ఎలా వచ్చిందంటే అన్న నా గురు పరంపర నుంచి నేను వినని తత్వం ఎంతున్నదో ఈయన తత్వం కూడా అంతే ఉన్నది. నేను మౌనంగా ఎంతుంటానో తిరగబడే తత్వం దానికి 1000 రెట్లు ఉంటుంది. కాబట్టి అన్న నువ్వేది చేసినా నాకు పాఠం చెప్పేటందుకు నాకు ఏం బాధ లేదు. ఏందో చెప్పంటే నా చుట్టూ తిరిగి శరణాగతికి ఇట్లా చూస్తూ ఒక ఆశీర్వచనంగా నానా నిన్ను నేను తమ్ముడని పిలుచుకోవచ్చానన్నాడు. నేను పాదాల మీద శిరస్సు వాల్చి అన్న మరి తమ్ముడిగా ఒక వరం అడుగు తిత్తాం అన్న. ఏం లేదు, ఆదిశంకరుల సౌందర్య లహరిని మీ పండిత వశమైంది 800 ఏళ్ళు నాలాంటి పామరుడు చదువుకునేటట్టు. అదే పామర భాషలో పాండిత్యపు ప్రమాణం చెడకుండా పామరుడు కూడా చదువుకునేలా నువ్వు పుస్తకము రాస్తే నేను తెస్తాను. ఏమరా ఎంత చదువుకున్నావు? చదువుకోలే. ఎన్ని పైసలు ఉన్నాయి? లేవు. ఎందుకు మీకు అంత పైసలు లేని తరం? ఈ నేలంతా నాకు అప్పుబడి ఉన్నది. పైసలకు కొడితే కుక్కను కొడితే పైసలు వస్తాయి, ఇంకా పైసలతో లెక్క కాదు. మనం పుస్తకం వేద్దామన్నా అంటే నెల రోజులల్లో 100 శ్లోకాలకు తాత్పర్యము రాస్తే సౌందర్యలహరికి రాసి 100వ రోజు నాడు వచ్చి ఒకటే మాట చెప్పాడు. 30 రోజులలో 100 పద్యాలకు తాత్పర్యం రాసి భాష్యం రాయడానికి ఈ బతుకు సరిపోతలేదురా, నాకు 72 ఏళ్ళు. మరి మీ అన్న కోరిన వరం నిర్వర్తించింది కదరా, తమ్ముడిని ఒక వరం అడుగుతా చేస్తావు అన్నాడు. చెప్పు అన్న నువ్వు సిద్ధి పొందిన నీ అమ్మ దగ్గరికి అన్నం తీసుకుపోతావురా అన్నాడు. ఖచ్చితంగా తీసుకుపోతా అన్నా. పలాని రోజు నేను వస్తున్నా, 6 గంటలకు కారెక్కించుకొని ఉత్తరాభిముఖంగా బాసరకు అడుగుపెట్టి ఎవరికి చెప్పకుండా 4 గంటలు గుడిని కబ్జా చేసి పెట్టాను. 4 గంటలు గుడిని కబ్జా చేసి గుడిలో పప్పు వేణుగోపాల్ గారు మీరు కలిసి వెళ్ళారు. ఆయన రాసిన పుస్తకం ఆవిష్కరణ అవబోతుందా? అవ్వడమేంది, అవ్వడం చెప్తా. కరోనా కాలం ఎటు తిరగొద్దు. ఆ 2 ఏళ్ళు నేను చేసిన పని, మౌనంలో చేసిన నేను వ్రతం, సౌందర్య లహరికి అక్షర రూపం ఇచ్చి నా అమ్మకు 100 పద్యాలను సమర్పించుకున్నాను. ఇక్కడ నా బతుకంతా మర్చిపోంది శంకర మహారాజు ఉపనయన ధర్మం ఎట్లున్నది. దీనితో పాటు ఆ గోదావరిని ముట్టుకుంటే నేను తాపి పట్టలేదు తండ్రి, ఇవి నా ప్రమాణాలు. ఇక తాపి పట్టలే గోదావరిని ముట్టుకున్న తర్వాత నదిని ముట్టుకున్న ఈ చేతులు ప్రపంచ నదులన్నీ తిరిగొచ్చినాయి. అది చెప్పలే మన ఇంటర్వ్యూలో. నేను భూమి అంతా చుట్టొచ్చిన. అవును, వాషింగ్టన్ వెళ్ళొచ్చారు కదా. గింత వాచింద గింత. ఈ నేల మీద ది లాంగెస్ట్, ది టాప్ 10 రివర్స్, పుట్టుక, ప్రయాణాలు, సంగమాలు, మొత్తం ప్రపంచ పటమంతా తిరిగిన 5 దేశాలు మాత్రం తిరగలే. 1 పాకిస్తాను, 2 అక్బను, ఇరాను, ఇరాకు. అంటే మన ఆర్ష ధర్మం, వైదిక ధర్మం మనకి వ్యతిరేకమైన వాటికి వెళ్ళరు. అయ్యో ఇగో పాకిస్తాన్ చూడాలని ఉన్నది. నా అమ్మ దేహంలో భాగం అది. అఖండ భారతం అని మాట్లాడుతున్నారు. అవును, నా దేశాన్ని జరుగుతున్న వైరుధ్యాలను శత్రువుగా చూడాలి కానీ ఆ నేలను ఎందుకు శత్రువుగా? నా అమ్మ దేహంలో భాగం కదా అది. హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి కదా. అందుకోసం ఈ భూమి అంతా
ఈ 5 ఊళ్ళు తప్పితే ప్రపంచం అంతా తిరిగారు. అంతే. ఈ 5 దేశాలు ప్రపంచం నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు చేసే పదం ఏంటంటే ఇప్పుడు స్వర్ణ హంస తెస్తున్నా, నా హింసకు హంసకథతో వచ్చిన కదా అది నివృత్తిగా సిద్ధార్థుడు మాట్లాడిన 40 సంవత్సరాల ప్రవచనాన్ని స్వర్ణ హంసగా. అయ్యో ఇక్కడ ఒక పదం ఉన్నది, 4 గంటలు గుడిని కబ్జా చేసిందని చెప్పాలి, మీరు బాసర చేసిందని. మా అన్నకు పూజ చేసిన దండెత్తే మెడలు వంగిపోయినాయి. ఏందిరా ఏం చేస్తావురా? రౌడీజం చేస్తా తెలంగాణలో. అన్నా నీకు చెప్పలేమే, తమ్మిని కోసం ఊళ్ళకు ఊళ్ళు కదులొచ్చి నేల మీద నిలబడతాయి రోడ్ల మీద, అందుకోసం నువ్వు ఇబ్బంది పడతావని ఎవరికి చెప్పలే. అమ్మను కబ్జా చేసిన కదా, అది నన్ను పుట్టక ముందే కబ్జా చేసి కన్నది నన్ను, అందుకే నిన్ను నా అన్నకి ఇచ్చింది. కాబట్టి అన్న నేను చేసేది ఈ పుస్తకాన్ని స్వర్ణహంస అన్నారు కదా, కదు సౌందర్య లహరికి. అన్న భాష్యం ఎప్పుడు రాస్తావు అన్నాను, నా జన్మ సరిపోతలేదురా ఈ 72 ఏళ్ళు, మరి ఒక్కటి చేస్తే అది భాష్యము రాస్తారంటారు. ఇది నా బతుకంత మర్చిపోలేని ఘట్టాలల్లా, ప్రపంచం చుట్టింది ఎంత గొప్పగా ఉంటుందో ఇది ఒక పెద్ద ఘట్టం. 4 వేదాలు చదువుకున్న సోమయాజి కొడుకు, శ్రీభాష్యంతో ప్రపంచానంత చుట్టిన కొడుకు, తమిళనాడులో తెలుగోడంటే పడరాని తమిళనాడు సంగీత అకాడమీకి 9 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా చైర్మన్ గా ఎలిగినవాడు, ఎలుగొందినవాడు. అమెరికన్ కౌన్సిల్ కూడా పనిచేశాడు అతను, పప్పు వేణుగోపాల్ కదా. అమెరికంత పాఠం చెప్తాడు, అవును, భరతనాట్యాన్ని చెప్తాడు. అవును, అంతటి మహానీయుడు నన్ను అమ్మ అన్నన్నావు కదరా తమ్ముడిగా ఒక వరం అడుగుతా, చేస్తావా అన్నది నాకు అర్థం కాలే, తప్పకుండా నా తలగోచి పీటేస్తా అన్నాడు. పీటేస్తా అని చెప్పిన, అది కాదురా నువ్వు సిద్ధి పొందిన అమ్మను దర్శింపజేయి, అక్కడ ఒక వరం అడుగుతా దాన్ని పూర్తి చేయి అన్నాడు. చేసింది ఏందో తెలుసా సార్, అన్ని అయిపోయినాయి. అక్షర మండపంలోకి వచ్చి కూర్చున్నాము. చిరికింజెప్పడు చెంకు చక్రంబోలు చేబూనుడని గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి పరిగెత్తినట్టుగా బయటికి పోయి ఒక పలుపా పలకం కొనుక్కొచ్చుకొని, ఒక పలకా పల్పం కొనుక్కొచ్చుకొని, ఈ పుస్తకానికి భాష్యము 72 సంవత్సరాలు సరిపోతలేదురా, నాకు ఒక కొత్త జన్మనియ్యి, వాడు దీని భాష్యము రాస్తాడు అని. నాకు కాశీపీఠాన ఆదిశంకరుడు చండాలుని పాదాక్రాంతం అయిన ఘట్టమున్నది కదా, మనీషా పంచకం. ఆ ఘట్టాన్ని నా అన్న బాసర నిలయములో చూపెట్టాడు. శంకరుడు ద్విజుడనని అహంకారానికి పోతి కదా, చండాల నువ్వు చండాలునివి కాదు, నన్ను ఉద్ధరించడానికి వచ్చిన నిపాదం ఇటు పెట్టు, కొద్ది సంత పెట్టు, నన్ను ఉద్ధరించుకొచ్చిన పరమశివుణ్ణి ఈ రోజు నుంచే ద్విజుణ్ణి కాదురా, ఈ రోజు నుంచే పరిపూర్ణమైన మనిషిని చేసినవు, నీకు శరణాగతి చెప్తున్నా. మరి చండాలుడు శంకరుడైతే ఈ చండాలులకు ఆ శంకరుని వారసత్వాలను అస్పృశ్యులుగా ఎందుకు చూస్తారో ఈ దరిద్రం నాకు ఇప్పటికి అర్థం కాదు. సో దీనికి వ్యాఖ్య రాశాడు. కాదు ఇంకొకటి ఉన్న చిన్న మాట చెప్తాను. 72 ఏళ్ల తరువాత పలకాపల్పం తెచ్చుకోలే, 72 ఏళ్లకు నా చేత అక్షరాభ్యాసం చేయించుకున్నాడు ఆయన. మళ్ళీ ఈ లోకాన్ని ప్రపంచాన్ని మళ్ళీ బళ్ళో ఏమన్నాడు ఒక అతను. అది కదా నా జీవితాన్ని అన్నప్పుడు నేను ఎట్లా నిద్రపోతా. నేను 3 సంవత్సరాలు ఎప్పుడు నిద్రపోలే, వీని పుణ్యమా అని 7 ఏళ్ళు నిద్రపోలే, ఈ పెదళ్ళు నిద్రపోయింది లేదు, ఈ మధ్య హాయిగా పడుకుంటున్నా. అదే ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు 3వ పుస్తకం అట్లా తెచ్చిందే నిప్పులవాగు అయిపోయింది. తర్వాత చెప్పారు సౌందర్యలహరి ఫస్ట్, 2వ పుస్తకం స్వర్ణహంస 3వ పుస్తకం రాబోతుంది. ఏంటది ఆ పుస్తకం? బుద్ధుని జీవనం. ఆయన 80 సంవత్సరాల జీవితం ఉంది కదా, సౌందర్యాలు అయిపోయిన తర్వాత స్వర్ణహంస, ఇప్పుడు బుద్ధుడి జీవితం. స్వర్ణహంస వస్తుంది, సౌందర్యలహరి అయిపోయింది, నిప్పులవాగా అయిపోయింది, ఇప్పుడు స్వర్ణహంస బుద్ధుని జీవనం తెస్తున్నాను. ఇప్పుడు అచ్చుకున్నది అది అంతా అయిపోయింది. ఈ రాజకీయ పరుగులోటు ఉన్నాయి కదా, నీకు మాట ఇచ్చే 2 నెలలే ఈడ కూర్చుంటాడు. అసలు ఈ ఇంటర్వ్యూలు పెద్ద నాకు ఒక అగాధాన్ని భయపెడుతుంటాయి అప్పుడప్పుడు. అలా వచ్చినది ఆ రీతిగా ఆ 100 పద్యాలు నేను జీవించిన కాలములో 4వ పుస్తకం అడగలి ఏది తెస్తున్నావని
నాలుగో పుస్తకమే నా దేశ నాశనం, నా దేశాన్ని అతలాకుతలము తెచ్చిన శాపగ్రస్తమైన దాని మీదికి విసురబోతున్న గొడ్డలి పేరు. దాని పేరు హెడ్డింగ్ ఏంటి? చెప్పను వస్తుంది. ధర్మం మీద ఒక పుస్తకం తెస్తున్నాను. అది లెంకుతున్న పండితులను, వర్ణాశ్రమ ధర్మం, దాని పుట్టుక, దాని పరివ్యాప్తి, అది చేసిన విధ్వంసం, అది చేసిన మేలేమని ఉన్నదా మా జాతికి. అది నాలుగో పుస్తకం. ఐదో పుస్తకం 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి 1947 వరకు ఈ 90 సంవత్సరాల సంగ్రామం ఉన్నది. దాని మీద ఒక పుస్తకం అనుకుంటున్నాను. మీలాంటి పండిత లోకం దయదలిస్తే మీ మాతామహుల పుస్తకాలు, వాళ్ళ జీవనయానాల మీద, కొప్పర కవులు కావచ్చు, ఆ కాలం మహాకవుల మీద. నాకు ఇంకొకటి కూడా మీరు రాస్తా అంటే 4వ పుస్తకం అదే ఇస్తా. ఏదంటే 100 పద్యాలు, 100 కవులు, వాళ్ళ బయోగ్రఫీ, వాళ్ళు రాసిన ధిక్కార శబ్దము కవిత్వం. అంటే వాళ్ళ రాజుల్ని వాళ్ళని ధిక్కరించిన తీరు, ఆ ధిక్కారపు కవుల ఒక్క 100 పద్యాలు అంటే వాళ్ళ ఒక పద్యము లాగా రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయం అన్నాడు. ఇట్లా నేను భిక్షం అడుగుతున్నా, మా శర్మ 100 కవులు ప్రయత్నం చేస్తాను తప్ప. 100 పద్యాలు, 100 బయోగ్రఫీలు, ఇంత ఇప్పుడు 100కి 3 పేజీలు పెట్టుకుంటావా 300, 4 పేజీలు పెట్టుకుంటావా 400. వాళ్ళ జీవిత చరిత్ర, ఆ ఘట్టము, ఆ పద్యము, ఆ కాలం ఇవి నేను పుస్తకంగా తెస్తాను. ఇప్పుడు మీకు ఈ రూపేణ నా ఆత్మసాక్షిని మీ ముందట నివేదించుకుంటున్నాను. నేను ఆ జ్ఞానభిక్ష కూడా అక్షరభిక్ష అడుగుతున్నాను. మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు పుస్తకం ఇస్తా. తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తా అంటే గోడ మీద వద్దు, ఎటో దుంకాలి నాకు. ఎందుకంటే మీరంత సమర్థులు ఉన్నారు కావున విన్నపం చేస్తున్నాను. ఆ కవులను కూడా ఎందుకు, గతము లేకపోతే వర్తమానము లేకపోతే భవిష్యత్తు, ఈ 3 మరిచిన వాడు. ఎవరైతే ఎవరి దగ్గర తల వంచకుండా, ఏ రాజు దగ్గర ఎవరి దగ్గర తల వంచకుండా ధిక్కారస్వరంతో కవి యొక్క ఆత్మగౌరవంతో జీవించి పద్యాల్లో చెప్పారో వాళ్ళ జీవితాలు, వాళ్ళు చెప్పిన పద్యాలు కలిపి ఒక పుస్తకంగా తీసుకురావాలని మీ ఆలోచన. అది నన్ను చేయమంటాను. నేను తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తాను. ఆ వేటలో ఉంటాను నేను ఖచ్చితంగా, తప్పనిసరిగా. మీరు రేపిస్తే రేపేస్తా. ఎన్ని భాషలు తెలుసా? 3 భాషలు. అదే, ఒకటి ఇంగ్లీష్, ఒకటి హిందీ, ఒకటి తెలుగు, మన భాష. అన్న, మీరు మీ కవిత్వ జీవితము మొత్తం అంతా ఉద్యమ జీవితము అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు అక్షరాన్ని, పాటని, వాక్కుని నమ్ముకొని జీవిస్తున్నారు. ఇప్పుడు మీ జీవిక ఎలా సాగుతోంది? ఆర్థికంగా ఎలా ఉన్నారు? కుటుంబం ఎలా ఉంది? మీకు ఆదాయ మార్గాలు ఏంటి? మీరు ఎలా ఉన్నారు కుటుంబ పరంగా? దర్జాగా ఉన్న తండ్రి. ఇక్కడ ఈ నేచర్లో, ప్రకృతిలో ఒక తమాష జరుగుతుంది. మారంది ప్రకృతి, మారంది ప్రాణికోటి. మార్పు అనేది మనిషికనే ఒక చపలత్వానికి మార్పు ఇది ఒక రోగం పట్టుకున్నది మనుషులకు. ఈ నేల మీద పుట్టిన ప్రతి ప్రాణికోటి ఎప్పుడు నిల్వ చేసుకొని బతకలే. నేచర్ అంత ఆదర్శమైనప్పుడు ఇంత ప్రాణకోటికి అన్నం పెట్టిన ఈ నేచరు ఈ పిడికడు ప్రాణానికి అన్నం పెట్టదా? నువ్వు నేను నమ్ముకున్న కుటుంబం ఇదంతా ఉంది హాయిగా అంటే ప్రస్తుతం ఆదాయ మార్గం ఏంటి? ఆదాయం ఉండదు అంటే నా కవిత్వమే నా ఆదాయం. చెప్పాలి ఇక్కడ ఏ రోజు నిజంగా కులాన్ని పడితే పెద్ద రాజకీయ నాయకుడిని అనేటువంటి నేను కలం జోలికి వెళ్ళారు కానీ కులం జోలికి వెళ్ళాలి. కలం జోలికి వెళ్ళినా కాబట్టి ఇంత రొమ్మిరుచుకొని మాట్లాడే. కులం జోలికి గనక వెళితే మా నాన్న ఒక మాట చెప్పేటోడు, మా నాన్న గుర్తు చేస్తున్నా, కుక్కల సోపతన్న చేయి బిడ్డ, కులం సోపత్ చేయొద్దు. అవును, ఇందాక కూడా అన్నారు అన్నమాట. అన్నాను కదా, కళాన్ని పట్టుకున్నా. కలం జోలికి పోయినా కులం జోలికి పోలే, నేను హంస జోలికి పోయినా హింస జోలికి పోలే. అలాగనే ఇంత ప్రాణకోటికి అన్నం పెట్టిన ఈ ప్రకృతి నాకు పిడికడు అన్నం పెట్టదా? నా కుటుంబం ఎంత? పిడికడు మందివి. ఆ సంఖ్య కూడా 6, 3, 6. అదే 2, 3 డబల్ 6. నా ఫ్యామిలీ కూడా 6. ఎందుకో తెలుసా? కులం లేదని విర్రవీగ వీనికి సచ్చిన నాడు ఒక్కడి పాడబట్టము రాని ఎవ్వడన్న విర్రవీగినాడు. ఎందుకు కన్నా ఇంతమందిని అనుకొని అప్పుడప్పుడు వేదన ఉండేది. లెక్క చేసుకున్న కరెక్ట్గా అందుకే కన్ననేమో అనిపించింది. ఎందుకంటే
6 ప్రాణాలు అంటారు. కాదు కాదు, నలుగురు పిల్లలు నా పేడ మోస్తారు, ఉమ్, కన్నందుకు కూడా అగ్గి పడతాడు, కట్టుకున్నది ఎనుకోటుకు ఏడ్చుకుంటూ వస్తాడు. 6 అయిన నేను మా ఊరికి పోతా, ఎవ్వడు నా సమీపానికి రానవసరం లేదు. సో మీకు ఈ పాటల ద్వారా, మీరు రాసే కవితల ద్వారా, మిమ్మల్ని పిలిచే సభల ద్వారా మీకు ఆదాయం వస్తుంది. ఆదాయం ఏముండదు, ఆదాయం అంటే బతకడానికి. లేలే అట్లా కూడా ఉమ్, ఎట్లుండదు. ఉమ్, నా ఆదాయం నాకేందో ఇన్ని తెలిసి గిన్ని విద్యలు తెలిసిన నాకు అన్నం సంపాదించుకోవడం. ఆ, ఇయ్యల్లా ఆ. మంచి భాషలో అంటే చెప్పాలి. ఇన్ని ఇల్లులు కట్టావు కదా, నీకు ఇల్లు ఉందా? ఖచ్చితంగా లేదు. ఇన్ని కవితలు కట్టావు కదా, నీకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉందా? ఎలాంటి ఇబ్బంది లేదు. నేను 95లో ఒక టాపిక్ కింద పెట్టాను. ఉమ్, టాపి పట్టినన్ని రోజులు వారం రోజులకు బియ్యం ఉండేది. ఉమ్, టాపి కింద పెట్టిన తర్వాత చెప్పితి కదా బాసరకు, అవును, నదిని పట్టుకున్న చెప్పితి కదా, అమ్మా పట్టెడు అన్నము పుట్టెడు కష్టాలు పడ్డా, నేను యాచకుణ్ణి కాదు, పుట్టెడు మంది వచ్చినా నాకు పట్టెడన్నం పెట్టే స్థితి రావాలనే అనే భాషలో అర్ఘ్యం వదిలిన కదా. అమ్మని. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా అన్నం పెట్టే స్థితి వచ్చింది, పైసలు వస్తాయి. అందుకోసం నా తండ్రి అని చెప్పితే కదా నా బతుకు నేర్పినాయనే. ఒక మాట చెప్తాడు అందశ్రీ, నీకు అవసరమైతే మీ అమ్మ డోర్ తీస్తుంది, నీకు అవసరం లేదనుకో నువ్వు తల బగుల కొట్టుకున్న డోర్ ఓపెన్ కాదన్నాడు. అంటే నా ఆర్థిక వనరులు కూడా చెప్పేసిండు. కాదు కాదు శర్మ, నా పుట్టుక నా చివరి మధ్యలను కూడా చెప్పాడు. ఇవన్నీ నాకు తెలుసు, నాకేం భయం లేదు. మీరు ఆత్మకథ కదా రాయబోతున్నారు కదా? రాస్తాను. నేను 2 కవ్యాలు ఈ జాతికి నేను ఆకిబడి ఉన్నా. 2 కవిత అంటే నేను పుస్తకాలు వేస్తూ 2 పూర్తి చేయాలి నేను బతికున్నప్పుడు. ఏంటి అవి? ఈ 100 పుస్తకాలు వేసే అంత పరిగెత్తాలి, పైసలు అమ్మిస్తుంది, నా గొడవ కాదు. ఆ పైసలు ఆ టైంకి వస్తాయి. రెండోది ఏం పుస్తకాలు అవి అంటే, నా దేశం మీద జరిగిన అత్యంత అగాధమైన వర్ణాశ్రమ ధర్మం మీద పుస్తకం చెప్పారు ఇందాక. జవాబు చెప్పాలి ఈ దేశానికని. 4వ పుస్తకం అన్నారు ఇందాక మీరు. 4వ పుస్తకం చెప్పిన కదా. ఆత్మకథ రాస్తున్నారు. ఆత్మకథ ఏంటంటే, నా ఆత్మకథ అది ఒకటి ఇవ్వాలి, నా ఆత్మకథని ఇవ్వాలి. కానీ నన్ను ఆకాశానికి ఎత్తిన నా అమ్మకు సరి అయిన నిర్వచనపు కానుక ఏదో తెలుసా? నది కావ్యం. ప్రపంచ నదులు తిరిగిన కదా, చిన్న కవిత్వం రాయడానికి ఈ చాపల్యాలు, ఈ చపలత్వాలు, ఈ అనువాదాలు, ఈ అనుకరణలకు అందనంత లోతుగా మా అమ్మ నుంచి పుట్టం పెట్టిన పుట్టమన్నులాగా కొని తెచ్చుకున్న కవిత్వం ఒకటి ఉన్నది కదా. ఆ కావ్యం ఖండిక పేరు నదే? కాదు కాదు, ఇంకా అది పేరు ఇంకేదనుకో, ఇప్పటికైతే నదే, నది కావ్యమే. ఆ కావ్యం అంటే నది కావ్యం ఇయ్యాలి నా జాతికి, నన్ను కన్నందుకు. ఈ నది కావ్యం నా ప్రపంచానికి కానుక, నా ఆత్మకథ నా జాతికి, నా తెలంగాణకు, నా మనుషులకు, నా వర్ణాశ్రమ ధర్మం, నా దేశ విధ్వంసానికి ఎలా జరిగిందని చెప్పాలి. ఈ 3 పుస్తకాలు ఇచ్చిన తరువాత ముమ్మూర్తులు నాకేం పని లేదు, ఈ 100 పుస్తకాలు అప్ప చెప్పాలి. అంటే మీరు ఆశ్రమ ధర్మం నుంచి వచ్చారు కదా. అవే మామూలుగా మనం ఇప్పుడు నేను గృహస్థ ధర్మంలో ఉన్నారు. నెక్స్ట్ 4వ ధర్మంలోకి వెళ్ళి మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారా ఏంటి? పీఠాధిపతిగా మారిపోతారా? ఆయేషమయ్య, అది ఆ భయం అంటే వేషం కాదు. పీఠాధిపతిగా మారను. నా అమ్మ పీఠమే నా హృదయ పీఠం, నా అమ్మ పీఠమే, నా అమ్మ పాదపీఠమే నాకు జ్ఞానపీఠం. అది లేనాడు అజ్ఞానపీఠం నాకు ఉండే ఉన్నది కదా. అంటే మీరు 4వ ధర్మాన్ని ఎలా వెళ్ళబోతున్నారు? 4వ ధర్మం ఆల్రెడీ ఇంకేమున్నది నాన్న, సన్యాసి అంటే ఆల్రెడీ పుట్టుకంతా అది సగం వస్తూనే ఉన్నది. అవును చెప్పారు కదా, వైరాగ్యం లోపల నడుస్తుంది. కాదు కాదు, 75% నా బాల్యము నుంచి ఎప్పుడు దాన్ని నేను వదలలే. అది వదలలేదు కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నా కాబట్టి మీ అందరినీ కలిసి మాట్లాడే అత్యంత శక్తివంతం అదే. మీరు అది మిమ్మల్ని వదలలేదు, అసలే వదలలేదు. నా బిడ్డ మీదకి వచ్చింది అన్న కదా. అవును, అందుకోసం నా బిడ్డ ఆ 4వ స్థానం కూడా పూర్తి చేస్తుంది. నేను ఇప్పుడు చేసేది నా అమ్మ సేవకు, ఎప్పుడు వేషమయ్యాను. మనస్సన్యాసి అంటాడు విశ్వనాథ కదా. అది ఎప్పుడో జరిగింది కదా. నా గృహస్థ ధర్మంలో అది జరుగుతుంది. లేదు ఇంకా జరగకపోతే ఉండని, అది పోయినప్పుడు అంతే. మీ తనుతో ఉంటుంది, అది మనసుతో ఉంటుంది, శరీరంతో ఉంటుంది. తర్వాత నేను ఎంత కాదనుకుంటాను, ఎంత కావాలనుకుంటాను, అంత కాదనుకునే నేపథ్యం కూడా నా జన్మలో నిక్షిప్తమైనది. సరిపోతుంది కదా. 2 కలిసే ఉన్నాయి లోపల.
ఎంత కావాలనుకుంటున్నావు, కావాలనుకున్నది మాత్రం కవిత్వం. వద్దనుకున్నది అది కూడా నా బిడ్డ అడిగింది నాన్న, అది కూడా చెప్తున్నాను. నాన్న నీ చివరి కోరిక ఎందుకు? వద్దు భయపడతావు బిడ్డ అని చెప్పాను. ఎందుకు చెప్పు అన్నాడు. చిరునామా లేని మరణం నా చివరి కోరిక. అందుకోసం ఇక్కడి నుంచి కూడా చెప్తున్నా, చిరునామా లేని మరణం అంటే నాకెమెరక అంటే ఎక్కడ పుట్టామో ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడ లెక్క ఉందా నాకు? దాని చిరునామా ఏమి లేదు. నేను నా మరణానికి చిరునామా వద్దంట. మరణానికి చిరునామా లేదు. నువ్వు బతికున్నప్పుడే సత్తవురా నా కొడక. నువ్వు చచ్చిపోయినాక 1000 ఏళ్ళు నీ విగ్రహాలు వరదిల్లల్లా. నిగ్రహము లేని జాతులల్లా విగ్రహాలు ఎందుకంట నేను? నిగ్రహము లేని జాతులకే విగ్రహాలు అవసరం పడుతుంది. నిగ్రహం ఉన్నప్పుడు విగ్రహాలు ఎందుకు నాన్న? సో మీరు రాజకీయాలకు అతీతంగా ఈ తల్లిని, ఈ భూమిని, నేలని, ప్రకృతిని ప్రేమించే ఒక కవిగా, ఒక వ్యక్తిగా, మనిషిగా, యావత్తుని ప్రేమించే, లోకాన్ని ప్రేమించే, మనిషిని ప్రేమించే, విశ్వాన్ని ప్రేమించే ఒక కవిగా, మనిషిగా మీరు రాజకీయాలకు అతీతంగా ఎవరు తప్పులు చేసినా వాళ్ళు నిలదీస్తారు, మంచి వైపు నిల్చుంటారు. అయితే ఒక్కటి మాత్రం ఉన్నది శర్మ, నేను ప్రతిరోజు అరవడానికి మష్కూరుని కాదు. అవును, మనిషిని నేను కవిని, కైకిలోని కూడా కాదు కదా. అవును, మనిషి చెప్పిది కదా. పురటి తల్లి పడుతున్న పురిటి నొప్పులలో చిందిన నెత్తుటి చిత్తడిలో మొలకెత్తిన మొక్కను కవిలోకపు దిక్కును కింత ప్రమాణం చేసినాడు. అలాగనే బతకాలి కదా మరి, లేకపోతే కాలం కాండ్రకిచ్చి ముఖం మీద ముత్తది. కాబట్టి నా జాగ్రత్తలు నాకున్నాయి. తిండి వస్తుంది, నేను అడిగితే ఈ లోకం ఏదన్నిస్తుంది. ఆ విశ్వాసం మీకుంది? ఉంది. నేను కవిని కదా. అసలు కవికి అందని వస్తువు ఏదన్నా ఉందా భూమి మీద? అవును, కవికి అందని లేదు, కవికి లొంగనిది లేదు కదా. అయితే నేను ఒక మాట చెప్తాను, ఇన్నిచ్చిన ఈ నేల, కవి నిరంకుశుడు అంటారు. ఇన్నిచ్చిన నేలకు ఈ జనమంతా తలబొగ్గి ఉంటాను, తలదించుకొని ఉండను. తల ఒగ్గి ఉంటారు. తల వంచడం తప్పు కాదు చర్మ, తల దించుకోవడం తప్పు. అంటే అది కృతజ్ఞత కదా ఈ నేల పట్ల. తల వంచుకుంటాను నేను, తల దించుకోను. అదే అందుకోసం ఒక్కటి మాత్రం, మానవ జాతికి మనగడకు ప్రకృతి అచేతు హిమాచలమే కాదు, నా కనుచూపు కనిపిస్తున్న దిగ్గద్దాలంతా నా ఆస్తే కదా. ఈ విశ్వమంతా, ఈ గగనాతలమంతా, ఈ ప్రపంచమంతా మా అమ్మ లిఖితమే కదా. కాబట్టి ఈ లోకము నీ ఇల్లు, జనమంతా అనే వాళ్ళు ప్రగల్భాలు మార్చుకో, ప్రకృతి నుంచి నేర్చుకో అని సదా నా అమ్మకు శరణాగతులైన అందరి వాళ్లకు నేను శరణాగతి చెప్పుతూ, ఎక్కడనన్నా నా జాతికి విఘాతం కలిగినప్పుడు ఒక్క మాట మాత్రం చెప్తాను. నేను చెప్పాలి, ఏదో చెప్పాలనుకుంటున్నాను. 90 ఏళ్ళ బలిదానం అన్న ఆ బలిదానం అంతా నాకు ఆదర్శమే కదా. నిన్న ఈ దేశాన్ని ఒక మాటగా తలుచుకున్నాను. ఎక్కడ పడితే అగ్ర విగ్రహాలు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ పూజనీయాలు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఆస్తిర స్థలాలు చేస్తారు. నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ దేశం కాదు, ప్రపంచం తలదిప్పి చూసే ఒక 4 విగ్రహాలు చెప్తా. ఈ దేశం చెప్పితే, ఈ దేశానికి చేతనైతే రుణం తీర్చుకోవాలి. అలాంటి కాలం వచ్చినాడు నేనే నిలబెడతానేమో. ఆ 4 విగ్రహాలు వేయాలంటారు. వేయాలి. ఎవరా? ఈ దేశం అంతా చూడాలి. ఈ దేశానికి, మొత్తం ప్రపంచానికి యాత్రా స్థలం కావాలది. ఆ 4 ఎవరు? భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఉద్ధమ్ సింగ్, రాజగురువు, సుఖదేవులు, వీళ్ళందరూ విగ్రహాలు చంద్రశేఖర్, వీళ్ళు కదా నా దేశ సంపదలు. మరి వీళ్ళ విగ్రహాలు ఎక్కడ చూసినా ఉండయి. వీళ్ళ విగ్రహాలు అన్ని కలిపి ఒక చోట వేసి ఒక కేంద్రంగా పెట్టాలని అదే యాత్ర స్థలి కావాలి. నా దేశంలో చూడాలంటే యాత్ర స్థలం అంటే వాళ్ళని చూడాలి. అది ప్రభుత్వాన్ని చెబుతున్నారు, వాళ్ళు చేయకపోతే మీరు చేస్తారు. ఆ రోజు వచ్చినాడు, ఆ కాలం కనుక నాకు కలిగి వస్తే నేనే చేస్తున్నావు. మరి థ్యాంక్స్ అన్న, చాలా సుదీర్ఘమైన సమయం మన హృదయం ఎప్పుడు హృదయం ఇప్పే మాట్లాడతావు. ఈరోజు ఇంత సమయం ఇచ్చి అన్ని విషయాలు మాట్లాడినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను కూడా శర్మ, నేను కూడా ఇంత ఓపికగా, ఇంత సావధానంగా, ఎందుకంటే అక్కడ మీద నా
గురుపరం పున్నది కాబోలు అట్లా చేతులు కట్టుకొని కూర్చున్నానేమో అనిపిస్తుంది. అదే అందుకోసం చెప్తే కదా, ధిక్కారం ఎంత ఉంటుందో, బెదిరియడం ఎంత ఉంటుందో, వినిపించడం కాదు వినడం కూడా అంత నేర్చుకున్నా కదా నా గురువులు, నా పరంపర నుంచి నేర్చుకున్నాను. ఇయల్ల మీ మాతామహులకు, ఆ కవి పరంపరకు, శ్రీపాదులకు, ఆ గోదావరి ఏది సప్త గోదావరికి, నువ్వు పుట్టిన నేలకు నేను పుట్టిన నేలకు వినమ్ర నమస్కారాలతో ఈరోజు ఇంతటి అద్భుతంగా నీతో సాగుతుంది ఇంటర్వ్యూ అని నేను కూడా ఊహించలే. ఐ డ్రీమ్ నేపథ్యానికి, యజమాన్యానికి, వీళ్ళందరికీ దీన్ని ఆకాశానికి ఎత్తుతున్న ఒక క్షణకాలంలో నన్ను ప్రపంచ పటం మీదికి ఇసిరేసి ఈ మీడియాకు, ఈ మూడో కన్నుకు, జ్ఞాననేత్రం ఇది కానీ అప్పుడప్పుడు అజ్ఞాన నేత్రంగా కూడా పరిగణించబడుతుంది. మూడో కన్ను శివుడు కదా, అది అగ్నినేత్రము కావాలి. తరుమాలనే నా అక్షరం అగ్నినేత్రమే కదా, నా అడుగు కూడా అగ్నినేత్రమే కదా. అంటే ఊపిరి జలుపుకోవడానికి, ఉచ్చలత్వానికి కూడా, శీతలం కూడా పెట్టుబడి అవుతుంది కదా. ఈ అగ్నిశిఖ, ఈ మంచు శిఖ కలిసి సంగమము చేసి మానవాళికి, ప్రాణికోటికి సదా కంటికి రెప్ప కాయాలని, కంటికి రెప్పలా కాయాలని, ధర్మం వర్ధిల్లాలని, సత్యం వర్ధిల్లాలని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. సెలవు మరి. సెలవు.